Hi guys, welcome back to my YouTube ఛానల్ ఎల్యూజన్ ఇన్సైడ్. టుడే టాపిక్ వచ్చేసి గ్రూపింగ్ అన్గ్రూపింగ్. అది మన వర్క్ ఫ్లోలో ఎలా యూజ్ అవుద్ది, అలాగే మనం దాన్ని గ్రూపింగ్ అన్గ్రూపింగ్ యూజ్ చేసుకుని ఏమేమి చేయొచ్చు. సింపుల్గా త్రీ పాయింట్స్లో చెప్తారు. గ్రూపింగ్ అన్గ్రూపింగ్ అంటే ఏంటంటే, మాయాలో ఇప్పుడు నీ దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఆ 10 చాక్లెట్స్కి సమ్ వాల్యూస్ ఉన్నాయి. ఒక లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయినా, లేదంటే హిస్టరీ అయినా, సమ్ పివట్ పాయింట్స్ చేంజ్ చేసుకున్నావు నువ్వు ఉన్నాయి. చేంజ్ చేసుకుని ఒక సెట్ కింద నువ్వు సెట్ చేసుకున్నావు. కానీ ఆ చాక్లెట్స్ని నువ్వు ఒక దగ్గర ఇంకో దగ్గరికి మార్చాలి. ఓకే, మార్చాలన్నప్పుడు ఏం చేస్తాం, వాటిని ఆ చాక్లెట్స్ని మూవ్ చేసావు అనుకో, నువ్వు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఆ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. నీకు ఆ వాల్యూస్ చేంజ్ అవ్వకుండా, ట్రాన్స్ఫర్మేషన్స్ అటువంటి వాల్యూస్ చేంజ్ అవ్వకుండా అది ఇంకో ప్లేస్లోకి మార్చుతున్నాం అనుకో, మార్చడానికి గ్రూపింగ్ అని ఉంటుంది. అది గ్రూప్ చేసావు అనుకో, 10 చాక్లెట్స్ని గ్రూప్ కింద చేసావు, ఒక బాక్స్లో పెట్టావు. ఆ బాక్స్ని జరిపావు, నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరిపినప్పుడు ఆ బాక్స్ జరిగిద్ది. లోపల చాక్లెట్స్ ఉన్న పొజిషన్స్ ఏంటి, అవి ఉన్న వాల్యూస్ ఏంటి చేంజ్ అవ్వవు కదా. అట్లా మాయలో కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇంకొకటి, నీకు అదే 10 చాక్లెట్స్ నీకు లైక్ ఇలా అవుటర్ లైన్ ఉంది చూడు, అవుటర్ లైన్లలో ఇది గ్రూప్ కింద ఉన్నాయి, గ్రూప్లో నీకు సెట్ కింద ఉన్నాయి. ఓకే, ఇవి ఉన్నాయి, ఇవి కూడా సేమ్ ఇదే ఒకటే. ఇవి కూడా ఎన్ని క్యూబ్స్ ఉన్నాయో ఇవి ఉన్నాయి చూడు, ఇవి కూడా ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా అన్ని క్యూబ్స్ ఉన్నాయి. కానీ ఇది చూడటానికి నీకు క్లారిటీ ఉంది. ఓకే, ఇది సెంటర్ క్యూబ్. ఓకే, ఇది మెయిన్ గ్రూప్. ఈ మెయిన్ గ్రూప్లో 4 గ్రూప్స్ ఉన్నాయి నీకు. ఓకేనా, 4 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 4 గ్రూప్స్లో నీకు ఒక సెట్ కింద, ఓకే, ఈ 3 చాక్లెట్స్, ఈ 3 క్యూబ్స్ అనేది ఒక సెట్లో ఉన్నాయి, ఈ 3 క్యూబ్స్ అనేది ఒక సెట్లో ఉన్నాయి. అట్లా ఉంది. ఇక్కడ అలా ఉన్నాయా? లేదు. ఇది ఎక్కడ ఉంది? ఓదుకునుంది. ఇది 9, ఇది 9. ఓకే, ఇది 8. ఓకే, ఇది 10. వరుసగానే ఉన్నాయి. సమ్టైమ్స్ ఇది లైక్ ఇక్కడ ఎక్కడ ఉండొచ్చు, ఇది ఉంది. ఇది నేను మారుస్తున్నా. సమ్టైమ్స్ మీరు వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు కొన్ని ప్లేసెస్లో మారిపోతుంది. ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. 3 వేరే ప్లేసెస్, ఎదుర ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది, అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3టిని నేను గ్రూప్ కింద పెట్టుకున్నాను అనుకో, ఇట్లా. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, ఈ 3 వరుసగా ఒక గ్రూప్లో ఉన్నాయి. ఓకేనా, ఈ ప్లస్ మార్క్ బట్టి ఓపెన్ అవుద్ది. ఈ 3 ఒక గ్రూప్లో ఉన్నాయి, గ్రూప్ 1లో ఉన్నాయి. గ్రూప్ 1 సెలెక్ట్ చేసుకున్నాను అనుకుని ఈజీగా నీకు ఐడెంటిఫై అవుతుంది ఆ క్యూబ్ అనేది ఏది ఎక్కడ ఉంది, ఏంటి దాని వాల్యూస్ ఏంటంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 3 క్యూబ్స్ని ఇట్లా జరిపితే ఏమైంది, నాకు గ్రూప్ వాల్యూ చేంజ్ అవ్వింది. చూడు, ఇక్కడ గ్రూప్ 1 వాల్యూ చేంజ్ అయింది తప్ప నాకు క్యూబ్స్ అనేవి చేంజ్ అవ్వలేదు, క్యూబ్ వాల్యూస్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఇది 0 చేస్తున్నా. అట్లా ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, ఈ 3 వాల్యూస్, ఈ 3 చేంజ్ చేద్దాం అంటే నార్మల్ నాకు సెంటర్ పివట్ చేంజ్ అవ్వడానికి కావట్లేదు. ఇట్లా వాల్యూస్ కూడా చేంజ్ అయిపోయింది. దీని వాల్యూ చేంజ్ అయిపోయింది, దీని వాల్యూ చేంజ్ అయిపోయింది, దీని వాల్యూస్ చేంజ్ అయిపోయింది కదా. ఈ 3 అడ్లుగా తిరుగుతుంది తప్ప నేను ఈ గ్రూప్ తిప్పినప్పుడు తిరగడానికి లైక్ ఇలా పర్ఫెక్ట్గా ఒకే డైరెక్షన్లో 3 తిప్పడానికి అవ్వట్లేదు నాకు కదా. అటువంటి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇవి తిప్పడానికి అవ్వట్లేదు నాకు, అక్కడ ఆ ప్లేస్లో తిరుగుతున్నాయి. వీటిని ఇప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేసా, తిప్పుతున్నా. ఎలాగైనా తిప్పుకోవచ్చు. నేను ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పర్ఫెక్ట్గా ఒకదాన్ని ఒకటి ఫాలో అవుతూ తిరుగుతుంది. ఓకే, అట్లా యూజ్ అవుద్ది. ఫస్ట్ గ్రూపింగ్ అన్గ్రూపింగ్ అనేది దానికి యూజ్ అవుద్ది. సెకండ్ గ్రూపింగ్ అన్గ్రూపింగ్ ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 ఉన్నాయి, ఈ 3 గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎడిట్ ప్యానల్లోకి వెళ్ళి, ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ గ్రూపింగ్ అని ఉంటుంది. ఓకే, గ్రూపింగ్ షార్ట్ కట్ Ctrl+G. ఓకే, గ్రూపింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 3 సెలెక్ట్ చేసా, గ్రూపింగ్ చేసుకున్నాం. ఓకే, ఈ 3 సెలెక్ట్ చేసా. ఇక్కడ చూసుకోవాలి మనకి ఏ గ్రూప్ చేసుకున్నాం. Ctrl+G, ఈ 3 సెలెక్ట్ చేసా, Ctrl+G చేసుకున్నాం. తర్వాత ఈ గ్రూప్ సెలెక్ట్ చేయాలి. ఈ 4 ఒక గ్రూప్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి 9 నుంచి 6 నుంచి 9 వరకు ఉన్న గ్రూప్స్ ఒక సింగిల్ గ్రూప్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా ఈజీగా నా కోసం. అలా కాకుండా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నావు అంటే నువ్వు
ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇండివిజువల్గా ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అవుతుంది, గ్రూప్స్ సెలెక్ట్ అవ్వవు. గ్రూప్స్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలంటే ఇట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ జీ చేసుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్గా సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇండివిజువల్గా లైక్ హోల్ ఈ 4 ఫ్యాన్స్ కింద ఉన్నది, 4 ఫ్యాన్స్ని సర్కిల్ నేను రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇండివిజువల్గా కూడా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 9 ఉంది, గ్రూప్ 9 ఇండివిజువల్గా రొటేట్ చేసుకోవచ్చు నేను. ఓకే, అదే ఈ గ్రూప్లో మళ్ళీ నేను కావాలితే దీంట్లో వెళ్ళి ఈ క్యూబ్ను కావాలితే పొజిషన్ మార్చుకోవచ్చు. నేను దానికి పొజిషన్స్ అవి మార్చుకుంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతాయి. ఇక్కడ నాకు ఏమైంది ప్లస్, ఇప్పుడు ఈ గ్రూప్కి ఇవి ఉన్నాయి కదా, 9th గ్రూప్ అనేది దాన్ని సెలెక్ట్ గ్రూప్ చేసుకోవడం వల్ల, ఈ 3 గ్రూప్స్ని గ్రూప్ చేసుకోవడం వల్ల ఇట్లా పర్ఫెక్ట్గా లైక్ ఒకదాన్ని ఒకటి ఫాలో క్యూబ్స్ పర్ఫెక్ట్గా రొటేట్ చేసుకోవడానికి, ఇండివిజువల్గా రొటేట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది నాకు. నెక్స్ట్ ఇవి 4 గంటలు గ్రూప్ చేయడం వల్ల నాకు ఈ 4 గంటలని రొటేట్ చేసుకోవడానికి ఇలా మాన్యువల్గా చేంజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వచ్చింది కదా. అట్లా చేసుకో ఆప్షన్ వచ్చింది, ఆప్షన్ ఉంది మనకి. అలాగే ఇప్పుడు ఈ గ్రూప్లో నేను ఏమైనా ఈ క్యూబ్ని మళ్ళీ నేను మార్చుకోవచ్చు, కలిసి ఇక్కడ పెట్టుకోవచ్చు, పెట్టుకుని ఇట్లా రొటేట్ చేసుకుంటే నాకు ఎలా రొటేట్ అవుతుందో చూద్దాం. చూడండి, అది ఆ డైరెక్షన్లోనే రొటేట్ అవుతుంది. నువ్వు అక్కడ పెట్టి ఆ డైరెక్షన్ రొటేట్ అవుతుంది ఆ క్యూబ్ అనేది. ఆ క్యూబ్ ఒకటి సెలెక్ట్ చేసి ఆ వాల్యూస్ని 0 చేస్తే దాని దగ్గరికి వచ్చింది, ఈజీ. అట్లా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్లా మనం వర్క్ ఫ్లోలో ఈ గ్రూప్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. గ్రూప్ని ఎలా చేయాలి, ఎలా చేసుకోవచ్చు, అన్గ్రూప్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసుకుని ఈ 4 గ్రూప్, ఇది మెయిన్ గ్రూప్ సెలెక్ట్ చేసి అన్గ్రూప్ కొడితే అన్గ్రూప్ అయిపోద్ది. మళ్ళీ ఈ 4 గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకుని అన్గ్రూప్ చేసుకుని, ఇప్పుడు ఇట్లా నేను మార్చుకోవాలంటే ఎంత కష్టం నాకు. దీన్ని ఎలా మాన్యువల్గా సెట్ చేసుకుని మళ్ళీ రొటేట్ చేసుకుని ఇలా రొటేట్ చేసుకుని ఒక్కొక్కటి పట్టుకు రావాలి. ఇలా పెట్టుకుని దీని మళ్ళీ ఇలా తెచ్చుకుని ఇలా పెట్టుకుని బోల్ టాస్క్. అదే ఇప్పుడు నేను వీటిని ఇక్కడ తెచ్చుకోవాలనుకుంటున్నా, కంట్రోల్ జీ చేసా, సెంటర్ పివట్కి వచ్చింది, ఇక్కడ ఉంది సెంటర్ పివట్, దీనిదే ఉంది కాబట్టి ఈ కొట్టే రొటేషను మార్చుకున్నాను, అయిపోయి ఈజీగా అయిపోయిందా. దాని తర్వాత కలిసి ఇక్కడ పొజిషన్కి వస్తుంది. ఈ 3 గ్రూప్లో వద్దు, నార్మల్గా ఇండివిజువల్గానే ఉండాలంటే అన్గ్రూప్ చేసుకోవడం. ఎడిట్ ప్లాన్లోకి వెళ్ళినా అన్గ్రూప్ కొట్టాం, ఇండివిజువల్గా అన్గ్రూప్ చేసుకున్నాం. ఓకే, అట్లా దానికి యూజ్ అవుద్ది అన్గ్రూపింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ గ్రూపింగ్లో ఇప్పుడు గ్రూపింగ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, గ్రూప్ చేసుకోవడం అర్థమైందిగా. నెక్స్ట్ ఈ ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ని సెలెక్ట్ చేస్తే నీకు అలా ఒకటి ఓపెన్ అవుతుంది. దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసి దీంట్లో ఏమన్నా తెలుస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసి దీంట్లో ఏమన్నా తెలుస్తుంది. ఓకే, అలా కాదు, నాకు ఒకే క్లిక్తో మొత్తం ప్రతి గ్రూప్లో ఏమున్నాయో తెలుసుకోవాలంటే షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే అన్నీ ఏ గ్రూప్లో ఏమున్నాయి మొత్తం డీటెయిల్గా లోపల ఏమున్నాయని తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది. నేమింగ్ ఇచ్చుకోవడం ఈ గ్రూప్స్కి, నీకు ఆ పొజిషన్కి దానికి ఒక గ్రూప్కి నేమ్ అనుకున్నానికి నేమ్ ఇచ్చుకోవచ్చు. నేమింగ్ ఇక్కడ మార్చుకోవచ్చు, నువ్వు 001 ఆర్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, 296 సమ్ నెంబర్ ఇచ్చా, GRP గ్రూప్ షార్ట్ కట్ ఇక్కడ ఇచ్చా గ్రూప్. అలాగే లేదనుకో, ఇక్కడ ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి గ్రూప్ అని వచ్చింది. గ్రూప్ 4లో ఇది షార్ట్ కట్ GRP04 గ్రూప్ 4 అని ఇచ్చా. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ అయింది అప్డేట్. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ గ్రూప్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, ఎందుకంటే ఈ గ్రూప్ నువ్వు దీంట్లో ఉండి చేంజ్ చేసుకున్నావు, ఇలా మార్చు. ఓకే, ఇలా మార్చుకున్నాం, మెయిన్ గ్రూప్ని సెలెక్ట్ చేసి మార్చుకున్నాం కాబట్టి ఈ గ్రూప్ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు, ఈ 0 వాల్యూస్లోనే ఉంటాయి, ఈ క్లియర్గానే ఉంటాయి. ఓకే, అది ఈ వాల్యూ ఒక పర్సనల్గా ఈ గ్రూప్ అని చేంజ్ చేసుకోవచ్చు కావాలి మళ్ళీ, అలా అట్లా యూజ్ అవుద్ది. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని క్లోజ్ చేసేస్తే ఇండివిజువల్గా మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. అదే ప్రతిదీ చూడాలనుకుంటే షిఫ్ట్ పట్టుకుని ప్లస్ మార్క్ కొడితే అవుతుంది. ఓకే, మళ్ళీ షిఫ్ట్ పట్టుకుని క్లోజ్ చేసుకోవటం.
ఈ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ని బయటకు తీసుకురావడం ఎలా అంటే గ్రూప్ని సెలెక్ట్ చేసి మిడిల్ మౌస్ బటన్ డ్రాగ్ పెట్టుకుని తీసుకొచ్చేయచ్చు బయటకి. ఓన్లీ పర్సనల్కి ఈ గ్రూప్ని బయటకు తెచ్చుకోవాలనుకుంటే. ఓకే, లేదా మొత్తం ఈ గ్రూప్ అయినా వద్దనుకున్నప్పుడు ఇది పట్టుకుని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ ప్యానల్లోకి వెళ్ళి అన్గ్రూప్ కొట్టేయడం అయిపోయి. ఇవి సపరేట్గా మన గ్రూప్స్ వచ్చేసాయి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. గ్రూపింగ్ అండ్ గ్రూపింగ్ మీకు హోప్ఫుల్లీ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే పోతూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. సపోర్ట్ మీ గైస్, బై, సబ్స్క్రైబ్.